వందే మాతరం వందే మాతరం 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 వందే వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మాతరం మాతరం వందే భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ కిసాన్ జై జవాన్ జై 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 కిసాన్ బోలో భారత్ మాతా కీ జై జవాన్ జై కిసాన్ మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై జవాన్ జై 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 మాతా భారత్ 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 మాతా భారత్ మాతా కీ జై ఈరోజు రైతులకు మద్దతు ధర 200 వరి ధాన్యానికి 2300 రూపాయల మద్దతు ధరను ఇలా 2369 రూపాయలు చేశారు. దాదాపు 69 రూపాయల క్వింటాల పైన పెంచడం జరిగింది. రైతులకి ధాన్యం మద్దతు ధర పెంచడమే కాకుండా అనేక రకాల సబ్సిడీ కేంద్రంలో సబ్సిడీ ఇస్తున్నారు మోడీ గారు. ఇలా 2-3 పథకాలు అమలు చేయడానికి విలీనం చేస్తున్న ప్రభుత్వాలు ఇలా వందలాదిగా చెప్పుకుంటే ఈ రోజు జరిపోనన్ని పథకాలను రైతులకు అందిస్తూ రైతు ఏడ్చిన రాజ్యం ఇలా ఎద్దేసిన వ్యవసాయం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతులు సుభిక్షంగా ఉంటే ఒక దేశం బాగుంటుంది. దేశం వెన్నుముకనే ఒక రైతుగా భావించి ఇలా రైతు కష్టాన్ని మోడీ గారు ఆలోచించి ఇలా రైతు మద్దతు ధర ఇలా 2014 నుంచి దాదాపు ఇలా 1000కి పైగా మద్దతు ధర పెంచడం జరిగింది. 1000 రూపాయలకు పైగా ఈ రోజు వరకు దాదాపు 1200 రూపాయలు ఈ రోజు వరకు 2025 వరకు మద్దతు ధర పెంచడం జరిగింది. ఇలా మోడీ రైతుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ఇలా దేశంలో ఉన్నారంటే మోడీ గారు. దీనికి ఇలా మేము కార్యకర్తలుగా ఇలా ఒక రైతులుగా మేము అందరం గర్విస్తున్నాం. ఇలా ఇది కాకుండా సంవత్సరానికి పంటకు 2000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు ఇలా మోడీ గారు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు మోడీ గారు ఇలా 2700 ఉన్న యూరియా బస్తాను 300కే మనకు అందిస్తున్నారు. 298 రూపాయలకే మనకి ఇలా రైతుకు అందిస్తున్నారు. దాదాపు 2400 చిల్లర ఇలా సబ్సిడీ ఇచ్చి రైతుకు యూరియా బస్తాను రైతుకు అందుబాటు ధరలో ఇస్తూ ఇలా రైతులకు ఆదుకుంటున్న ఏకైక నాయకుడు మోడీ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా దేశానికి కిసాన్ ఎట్లయితే వెన్నుముక ఉన్నాడో ఇలా దేశానికి మన ఆర్మీ సోదరులు కూడా అలాగే ఉండాలని ఆర్మీకి ఇప్పుడు ఇలా రైతులకు అండగా ఉంటూ ఇలా దేశాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకుపోతూ దేశ ఆర్థిక వ్యవస్థను రైతు ద్వారానే రైతుకు మద్దతు ధర ఇస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఇలా రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేసుకుంటూ ఇలా పెద్ద ఎత్తున భాజపా కుటుంబ సభ్యులు ఇలా పాలాభిషేకంలో పాల్గొనడం జరిగింది. ఇలా దీనికి రైతులు కూడా స్వాగతిస్తున్నారు. ఇలా అందరూ ఇలా మోడీ మద్దతు ఇచ్చినందుకు మేము అందరూ ఆనందిస్తూ ఇలా పొద్దున గ్రామంలో తిరిగితే వాళ్ళందరూ అంటారు మోడీ 69 రూపాయలు పెట్టిండు ఇలా చాలా మాకు ఆనందం అనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇటువంటి చాలా చేసిండు మోడీ అని ప్రజలలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. మా నాయకులు కూడా ఇటువంటి మోడీ చేసిన పథకాలు ప్రజలలోకి తీసుకెళ్తూ మోడీ గారి యొక్క పేరును గౌరవాన్ని మేము కాపాడదామని ఆశిస్తూ అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున మా భారతీయ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక ఘట్టం ఇప్పటి వరకు జరిగాది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా సిపాయిల మన జవాన్ల సత్తా ఏందో నిరూపించి ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసి తదుపరి మన గౌరవ ప్రధానమంత్రి గారు వెళ్ళి బార్డర్లోకి వెళ్ళి సిపాయిలతోని ఎంత హాయిగా
వాళ్ళ విజయోత్సవాల్లో భాగంగా వారు ఉన్నారో అదే రూపకంగా మన స్లోగన్ జై జవాన్ జవాన్ జై కిసాన్లో భాగంగా రైతు లేనిదే రాజ్యం లేదంటారు. అలాంటి రైతును రాజుగా చేయాలనే సదుద్దేశంతో మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరి బాగు కోరేటువంటి ప్రధానమంత్రిగా ఈరోజు వారు రైతులకు ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి వారి యొక్క మన్ననలు పొంది కిసాన్లు అంటే రైతులను రాజులు చేయాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు పడింది కనుక ఇలాంటి నిర్ణయాన్ని మన భారతదేశ రైతులందరూ మరియు భారతీయ పౌరులంతా స్వాగతిస్తూ వారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము సిరిసిల్ల పట్టణంలో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి వెన్నంటి భారతీయ జనతా పార్టీ మరియు దేశ పౌరులందరూ ఉంటారని తెలియజేస్తూ మరొకసారి భారత్ మాతాకి